ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. V3 న్యూస్ ప్రేక్షకులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి. సీఎం జగన్ కు రాఖీ కట్టిన ఎమ్మెల్యే విడుదల రజని. వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి అధోగతి పాలైంది. బీజేపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ ఆరోపణ. పాదయాత్రకు పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. భూములను కోల్పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్. ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే రాజమల్లు స్ట్రాంగ్ కౌంటర్. అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారని మండిపాటు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కడప జిల్లా బీజేపీ నేతలు. అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, రక్షాబంధన్ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే విడుదల రజని ముఖ్యమంత్రి జగన్ కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో కోలాహలం నెలకొంది. సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన రజని తాను సోదరుడిగా భావించే జగన్ కు రాఖీ కట్టి మురిసిపోయారు. ఈ సందర్భంగా సీఎం రజనీని ఆశీర్వదించారు. కాగా విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పరాతారెడ్డి, ఏపీ వడ్డే కార్పొరేషన్ చైర్మన్ గాయత్రి కూడా ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణంగా రాష్ట్ర అభివృద్ధి అధోగతి పాలై ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందని బీజేపీ కడప జిల్లా నేతలు ఆరోపించారు. సిద్ధవటం మండలం బీజేపీ అధ్యక్షుడు అమర్నాథ్ ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు టీడీపీ ప్రజాక్షేమం కోరుకోవటం లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ సౌభాగ్యం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. అందుకే పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ నాయకులు మస్తానయ్య, యువమోర్చా నాయకులు రాజేంద్ర ప్రసాద్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న 900 మండలాల్లో 2 రోజులు కార్య విస్తరణ పేరుతో పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టపరిచేందుకు పల్లె పల్లెకు భారతీయ జనతా పార్టీని విస్తరించడంలో భాగంగా నేడు సిద్ధవటం మండలంలో సమావేశం అవడం జరిగింది. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తూ ఒక పక్క, మరోపక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ అవినీతి వ్యతిరేక కార్యకలాపాలపైన పోరాటం చేయడానికి అందరూ సిద్ధం కావాలని రాష్ట్ర పార్టీ పిలుపు ఇచ్చింది. ఈ రాష్ట్రంలో మనం 2.5 సంవత్సరంలో చూస్తున్నాం, అనేక సమస్యలు అలాగే ఉన్నాయి. నిరుద్యోగ సమస్యలు, మహిళలపై అత్యాచారం, ఇసుక కొరత, ఇసుక అధిక ధర, మద్యం అధిక ధరలు, అలాగే ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా రైతులు పండించిన ధరలకు గిట్టుబాటు ధర లేకుండా వారు ఇబ్బంది పడుతున్నారు. ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో లేదు.
వీటన్నిటిపైన కూడా ఇప్పటి నుంచి పార్టీ ఆదేశాల మేరకు గ్రామస్థాయి నుంచి పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది, చేస్తుంది. జై హింద్. ఇక చిత్తూరు టు తచ్చూరు జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఈ నెల 27, 28, 29 తేదీల్లో పాదయాత్ర చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెలిపింది. చిత్తూరు సిపిఐ కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ 2019 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం రైతులను మోసం చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏ రామానాయుడు, నాగరాజు, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు తచ్చూరు NH 716B రైతులు 4 మండలాల రైతులు, 4 మండలాలు అనగా నగిరి, నిండ్ర, పిచ్చాటూరు, విజయపురం రైతులందరూ కలిసి రేపు జరగబో 27, 28, 29 రైతులందరూ కలిసి చైతన్య యాత్ర అనేసి అనుకుంటున్నాము. దాన్ని జరిపించడానికి ముందుగా అవగాహన ఏ విధంగా చేయాలి, రైతుల యొక్క సమస్యలు ఏంటి, ఏ విధంగా మనం ముందుకు పోవాలనే దానికోసం కార్యాచరణ ప్రకటించడం కోసం ఈరోజు 4 మండలాల రైతులు ఇక్కడ ఐక్యంగా కలిసి నెక్స్ట్ కార్యాచరణ రూపొందించుకోవాలని ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో ఈ 27, 28, 29 ఈ 3 రోజులు జరిగేటటువంటి జన చైతన్య యాత్ర కావచ్చు, పాదయాత్రలలో కావచ్చు, దీనికి ముఖ్య అతిథిగా మమ్మల్ని ముందుండి నడిపించాల్సిన వ్యక్తిగా మన సిపిఐ జాతీయ నేత నారాయణ గారిని ఆహ్వానించడం కూడా జరిగింది. ఆయన ఖచ్చితంగా వస్తారు కాబట్టి ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతు రావాలని కోరుతున్నాం. 3 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్రల్ని, రైతు చైతన్య యాత్ర కొనసాగించాలని నిర్ణయం చేశాం. అందులో భాగంగా ఈ యాత్ర అనేది ఏదైతే హైవే ఉందో హైవే వెంబడి యాత్ర కొనసాగుతుంది. ఈ యొక్క యాత్రలో ఆ గ్రామ రైతులు ఎవరైతే కోల్పోతున్నారో రైతులతో పాటు ఆ గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళకి మద్దతుగా, మామూలుగా ఒక సమస్య అనేది వస్తే దానికి అందరూ కూడా సపోర్ట్ ఇస్తారు. కానీ అదేవిధంగా గ్రామంలో ఎవరైతే రైతులు మేము ఒకరే ఇద్దరు లేకుండా మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని, పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుండగా మరీ కోరుతున్నాను. నా పేరు జనార్దన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు. ఇక రైతు సమస్యల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో వ్యవహరిస్తోందని, అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న టీడీపీ నాయకులు అవగాహన లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో ఉన్నారని పొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. R&B గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల పట్ల చేసే సంక్షేమ పథకాలపై కడుపు మండిన కొంతమంది టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వం మాట ఇస్తే మాట తప్పని ప్రభుత్వమని, గత ప్రభుత్వంలో రైతులకు ఇచ్చే సంక్షేమ పథకాలను సక్రమంగా అందించారా అని ప్రశ్నించారు. మాట చెప్పిన ప్రకారమే హుదూద్ తుఫాన్లో 5 నెలల్లో నష్టపోయిన రైతులందరికీ ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం మాది అంటూ ప్రతిపక్షాలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ ల్యాబ్స్ ఏం చేస్తాయి అంటే నకిలీ విత్తనాలను కానీ, నకిలీ ఎరువులను కానీ, నకిలీ పురుగుల మందులను కానీ, ఇది నకిలీనా ఒరిజినలా, ఈ విత్తనాలు వేయడం వల్ల పంట దిగుబడి వస్తుందా రాదా, ఈ పురుగుల మందులు నకిలీ అయినప్పుడు పురుగులు చచ్చిపోకుండా ఉంటే పంటకు ఎంత నష్టం చేస్తాయి, ఎరువులు నకిలీ అయినప్పుడు పంటకు రావాల్సిన శక్తి సారము ఎంత రాకుండా పోతుంది, ఈ విషయాలన్నింటినీ నిర్ధారణ చేసేదానికి ల్యాబ్ కావాలి. నేను అడుగుతాను తెలుగుదేశం పార్టీ నాయకులు, మీకు ఏమైనా సిగ్గు ఎగ్గు ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అంతా కలిపితే 4 ల్యాబ్లు ఉన్నాయి. 4 ల్యాబ్లు 175 నియోజకవర్గాలకు కలిపి 4 ల్యాబ్లు. 1 అనంతపురం, 2 తాడేపల్లిగూడెం, 3 బాపట్ల, 4 ఎమిగనూరు. ఈ 4 చోట్ల 4 ల్యాబ్లు పెట్టినారు. 175 నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవసాయ భూములకు సంబంధించి ఎరువులను, విత్తనాలను, పురుగుల మందులను నకిలీగా కాదా అని చెప్పి నిర్ధారణ చేయడానికి 4 ల్యాబ్లు. ఈ 4 ల్యాబ్లు ఏ మేరకు పనిచేసి ఉంటాయి, ఏ మేరకు రైతులకు ఉపయోగపడి ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడవక ముందే 175 నియోజకవర్గాలకు 175 ల్యాబ్స్ ఏర్పాటు చేసినారు. పొద్దుటూరులో ఒకటి, ప్రతి నియోజకవర్గానికి ఒకటి. మీ చంద్రబాబు నాయుడు దగ్గర మొదలు పెట్టుకొని మీ తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ, మీరందరూ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంత్రులు వారు కానీ, వ్యవసాయ మంత్రి గతంలో పనిచేసిన వారు కానీ మోకాళ్ళపైన నిలబడి, మోకాళ్ళపైన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ కోరాల. మేము తప్పు చేసినాం,
వ్యవసాయం పట్ల మేము చిన్న చూపు చూసినాం, వ్యవసాయం పట్ల సంస్కరణలు చేపట్టలేకపోయినాం, నీ అంత గొప్పగా మేము రైతు కోసం ఆలోచించలేకపోయినాం, క్షమించు ముఖ్యమంత్రి వారు అని చెప్పి మీ దగ్గర నిజాయితీ ఉంటే మీ చంద్రబాబు నాయుడు కూడా మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ కోరాలి. ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ వలన ఎంత ప్రయోజనం ఉంది. మన ప్రజల్లో కూడా పెట్టాం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుకే ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్. ఇవి కాకుండా 9 గంటలు కరెంట్ ఇస్తున్నాం మేము. 9 గంటలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 7 గంటలు ఇస్తున్నారు. 7 గంటలు ఎట్టించేవారు రైతులు అడగండి. 2 షిఫ్ట్లు, 4 గంటలు ఒకసారి, 3 గంటలు ఒకసారి. అది రాత్రిళ్ళు. 4 గంటలు నువ్వు ఇచ్చిన తర్వాత మళ్ళా 3 గంటలు ఇస్తే ఏ సైడ్ అయితే నువ్వు పంటను నీళ్లు పంపించినావో మళ్ళా 3 గంటలు ఇచ్చినప్పుడు కూడా ఇది అయిపోయింది నిరుపయోగం. ఇక కడప జిల్లా పొద్దుటూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు సంపాదించారని బీజేపీ కడప జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులు ప్రజలకు సరిగ్గా అందించకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. పొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పొద్దుటూరు మున్సిపల్ ఖజానాను ఖాళీ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నా మున్సిపల్ కమిషనర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనకేసుకు రావటం ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా పొద్దుటూరులో జరిగిన అభివృద్ధి పనులపై లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు. 4 రోజుల కిందట 6వ వార్డులో మున్సిపల్ కమిషనర్ గారు మరియు పోలీసులు కలిసి అక్కడ ఉండబడిన టాయిలెట్ కానీ, ఒక ఫంక్షన్ హాల్ అని చెప్పుకుంటూ ఉండబడిన ఒక బిల్డింగ్ కూల్చేయడం కానీ, ఆ కాంపౌండ్ వాళ్ళు కూల్చడం కానీ, సబ్జెక్టు పైన లోకల్ ఎమ్మెల్యే గారు మాట్లాడినారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారు. కానీ సబ్జెక్టుకు డీవియేట్ అయిపోయి వాస్తవానికి దూరంగా ఇద్దరు మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారి మాటలు వింటే ఆయన 3 రకాల ఆప్షన్స్ ఇచ్చినాడు. ఓనర్షిప్ పలానా అని తేలితే పలానా విధంగా, ఓనర్షిప్ పలానా అని తేలకపోతే మరో విధంగా, ఇవి 2 కాకపోతే 3వ విధంగా అని చెప్పినాడు. నాకు తెలియక అడుగుతా ఉన్నాను గౌరవ ఎమ్మెల్యే గారిని, ఓనర్షిప్స్ తేల్చడానికి మున్సిపల్ కమిషనర్ కానీ మీకు కానీ హక్కు అధికారం ఉందా? మీ మాటల్లోనే చెప్తున్నారు. జయరామ్ రెడ్డి ఒకవైపు క్లెయిమ్ చేస్తున్నాడు, కొప్పరపు ప్రభాకర్ రావు ఒకవైపు క్లెయిమ్ చేస్తున్నాడు ఆ ప్రాపర్టీ తమదేనని. కన్స్ట్రక్షన్ మాత్రం మున్సిపాలిటీ నిధులతో కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్తున్నారు. ప్రైవేటు ప్రాపర్టీలో ఆనాటి మున్సిపల్ అధికారులు ఏ పరిస్థితులలో ఏ సందర్భంలో ఒక నిర్మాణం చేపట్టినారనేది మున్సిపల్ ఆఫీస్లో ఉండబడిన రికార్డ్స్ దొరకవా మీకు? అంటే అంత నాశనం చేసినారా మున్సిపల్ రికార్డ్స్? అది ప్రైవేటు ప్రాపర్టీ అని తెలిసినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ ఎందుకు పోలీసులను పురమాయించి అక్కడ నిర్మాణాన్ని కూల్చేసింది? ఆమెకు ఏ విధమైన హక్కు అధికారం ఉంది? ప్రొద్దుటూరు ప్రజలు ఈరోజు బాగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా మున్సిపల్ కమిషనర్ అందులో పేమెంట్ పుష్కలంగా ముట్టితేనే తీసుకుంటుంది అని చెప్పేసి. మరి మున్సిపల్ కమిషనర్ తీసుకున్న అవినీతిలో మన ఎమ్మెల్యే గారైన మీరెందుకు వేలు పెట్టినారు? అందులో మీకేమైనా వాటా ఉందని కూడా భావిస్తున్నారు ప్రొద్దుటూరు ప్రజలు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ 6వ వార్డులో ఉండబడిన మొత్తం దళితులు, అది స్లమ్ ఏరియా కింద ఉంది. 127 కోట్ల రూపాయలు 2015 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వము అమృత్ పథకం కింద ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి నిధులు రిలీజ్ చేస్తే అక్కడ సుమారుగా 100-150 కుటుంబాలకు ఈరోజు కూడా టాయిలెట్ సౌకర్యం లేకపోతే మీరేం చేస్తూ ఉన్నారు? మీ పరిపాలన ఏం చేస్తుంది? ఉక్కు ప్రవీణ్ గారికి కూడా. ఇక చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా టీడీపీ మున్సిపల్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా ఖాదర్ బాషాను నియమించగా టీడీపీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాస్, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, జాతీయ నాయకులు నూతన కమిటీని ఎన్నుకున్నారు. టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడిగా మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మాజీ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ముగం, ఉపాధ్యక్షులుగా సూరి, రవి,
కార్యనిర్వహణ కార్యదర్శిగా మంజు సుధాకర్ సోమాలను ఎన్నుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని టీడీపీ మున్సిపల్ అధ్యక్షులు రాజ్కుమార్ పేర్కొన్నారు. పని చేయాలి. ఆయన ఊరిగా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. పని చేసి చూపించారు, పని చేసి చూపిస్తారు. వాళ్ళు 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసిన వ్యక్తులు ఈ రోజు వాళ్ళ దగ్గర వచ్చి కొంతమంది రాజకీయాలు చేసి వాళ్ళు బెదిరిస్తారు. ఎవరికి బెదిరి తక్కువ కదా, మీరు అనుభవించిన తప్పులు అనుభవించడానికి ఒక కుక్క మొత్తం రాష్ట్రం మొత్తం మరుగుతా ఉంది. కూడా అన్నా నేను వ్యక్తి కానీ ఎంఎస్ రాజు చూసారా? వాట్సాప్లో చూసారా? మన సంస్కృతి మన సంగతి కాదు. ప్రతిసారి మనం తిరుగుతూ ఉంటారు. మనం మంచిగా పోరాటం చేస్తాం. వాడు కావాడు, వాడెవరు వీడియో వెళ్ళి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఎంఎస్ రాజు దొంగ, నువ్వు దొంగ నా కొడుకు, నువ్వు కుక్క రారా దొంగ అని చెప్పి ఒక్కసారి లాంగ్వేజ్ మాట్లాడుతూ మూసుకున్నాడు. అంటే మేము మాట్లాడలేదు కాదు. తెలుగుదేశం పార్టీ మా సభ్యులు నేర్పించలేదు, సంస్కృతి నేర్పించలేదు. మీరు ఇట్లుండాలి, మీరు బాగుపడాలి, చదువుకోవాలి, మీరు ఉద్యోగానికి పని చెప్పి ఆలోచన చేశారు. కానీ మీరు రౌడీ అయిపోవాలి, మీరు బ్రాంచ్ అనుకోవాలి. ఇదండి పరిపాలన. మీరందరూ నేను చెప్పేది ఒక విషయమే, జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ఆలోచించండి. మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా కీలకమైనవి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు త్రిలోకాన్ని గెలిపించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. పొరపాటు జరిగితే ఇప్పుడే మనోహర్ సార్ చెప్పారు, త్రిలోక్ గారు చెప్పారు, మన శ్రీనివాస గారు చెప్పారు, అలాగే మన మంత్రులు గారు చెప్పారు. మరి ఈ యొక్క ఎన్నికలు మొత్తం రాష్ట్రం మొత్తం చూస్తున్నాయి. అందరూ దయవుంచి నేను మరీ మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఒకటే, మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మున్సిపల్ అభ్యర్థులు గెలిపించుకోవాలి. మరి అలాగే ఎందుకంటే సమయభావం ఎక్కువైనందువల్ల అధ్యక్షులుగా అందరి ఏకాభిప్రాయంలో ఎస్ రాజ్కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి అందరూ మరి అలాగే తెలుగు మహిళ సూర్య గారిని మీరు ఇరువురిని అర్పణ ఉపాధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో వికలాంగుల హక్కుల పోరాటం సమితి జిల్లా అధ్యక్షులు దేవేంద్రయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన గుంటూరులో దళిత మహిళ వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన 4 మానవ మృగాలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికలాంగులకు అండగా నిలబడాలని కోరారు. వికలాంగులకు కల్పించినటువంటి హక్కులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎం దేవేంద్రయ్య, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు, కర్నూలు. మరి ఈ నెల 16వ తేదీ దళిత మహిళ వికలాంగురాలపై 4 మానవ మృగాలు అతి దారుణంగా అత్యాచారం చేసి ఆమెను శారీరకంగా పాడు చేసినటువంటి ఆ 4 మానవ మృగాలను వెంటనే కఠినంగా అరెస్ట్ చేసి కఠినంగా ఉరిశిక్షించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా తరఫున మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకు అండగా నిలబడాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మరి వికలాంగులకు కల్పించినటువంటి హక్కులు చట్టము 2016ను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కూడా కోరుతున్నాం. ఈరోజు సమాజానికి మరి కుటుంబంలోన హీనంగా చూడబడుతున్నటువంటి వర్గము వికలాంగుల వర్గము. ఈ వికలాంగులను కూడా చూడనటువంటి మానవ మృగాలు ఆ దళిత వికలాంగురాలపై చేసినటువంటి అత్యాచారం చేసినటువంటి మరి మానవ మృగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దిశ చట్టం ఉన్నది, అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మానవ మృగాలకి
లేదా దారుణంగా ఒడిగడుతున్నటువంటి అత్యాచారాలపై ఒడిగడుతున్నటువంటి ముద్దాయిలను మరి భయం లేనటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకు భయం లేని పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో అంటే పట్టుబొగులే మరి మానవ ప్రాణానికి కూడా ఒక రక్షణ లేనటువంటి రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడినది. ఇప్పుడైనా నేను ప్రభుత్వాన్ని ఒకటి కోరుతున్నాను, దిశ యాక్టు మరి వికలాంగుల హక్కుల చట్టాన్ని మరి వెంటనే 2016 యాక్ట్ని అమలు చేసి వికలాంగులకు అండగా నిలబడాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. మరి ముఖ్యమంత్రి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వికలాంగులకు అందరికి న్యాయం జరుగుతుంది, వికలాంగులకు అండగా ఉంటాడని ఆశతో ఆయన రాష్ట్రంలో మనం కోరుకున్నాం. ఆయనకు అండగా నిలబడ్డాం. ఈ రోజు పట్టుబగలే ఎక్కడ పడితే అక్కడ మరి వికలాంగుల పైన అవహేళన, అవమానము, మానభంగాలు ఇలా జరుగుతుంటే రాష్ట్రంలో మరి వికలాంగులకే రక్షణ లేకపోతే మరి ఎవరి మీద మనం ఆధారపడాలి? ఒత్తుట్టు కుటుంబానికి భారమైనటువంటి మేము, సమాజానికి భారమైనటువంటి మేము, మరి రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మాకు రక్షణ కల్పించి ఖచ్చితంగా వికలాంగులకు ఎక్కడ కూడా దాడులు జరుపుకోకుండా మరి అత్యాచారాలు, మానభంగాలు. ఇక కడప జిల్లా సిద్ధవటం మండలం బాకారాపేట సచివాలయంలో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐసిఐసిఐ బ్యాంకులో ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు గ్రామ సచివాలయ కార్యదర్శి ప్రసాద్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్ధవటం మండలానికి చెందిన డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు ఇది సువర్ణ అవకాశమని చెప్పారు. కడప జిల్లా పులివెందుల పట్టణంలోని లయోలా పాలిటెక్నిక్ కాలేజీలో ఈ నెల 25వ తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయని, అర్హులందరూ ఇంటర్వ్యూలకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 25/8/2021 తేదీన ఉదయం 10 గంటలకి పులివెందుల లయోలా డిగ్రీ కాలేజ్ నందు ఎవరైనా డిగ్రీ పాస్ అయ్యండి అర్హత కలిగిన వాళ్ళకి ఐసిఐసిఐ బ్యాంక్ వారు డిఆర్డిఏ తరఫున మెగా జాబ్ మేళను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళి పాల్గొని ఈ జాబ్ కోసం ప్రయత్నం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే వెళ్ళే వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎన్ని డిగ్రీ కలిగి ఉండాలి, వాళ్ళు కలిగి ఉండి ఉత్సాహవంతులు ఎవరైనా అంటే ఉదయం 10 గంటలకి పులివెందుల లయోలా కాలేజ్ నందు వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీలు తీసుకెళ్ళి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇక చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలో 10 సంవత్సరాల క్రితం మూసివేసిన స్టోన్ క్రషర్ను తిరిగి ప్రారంభించడం అన్యాయమని, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని ప్రజలను కాలుష్యం నుంచి కాపాడాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామానాయుడు డిమాండ్ చేశారు. నగరి మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ 12లో గల క్వారీలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నగరిలో ఇప్పటికే రంగునీటి సమస్యతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, దానికి తోడు ఇప్పుడు స్టోన్ క్రషర్ను తిరిగి ప్రారంభించడం అన్యాయమని, చుట్టుపక్కల గ్రామాల్లోని పంట పొలాలు పూర్తిగా దెబ్బతినటంతో పాటు ప్రజలు కూడా కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలవుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెట్లు నాటుతూ పర్యావరణాన్ని రక్షించాలని కోరుతూనే మరోపక్క కొండలను ధ్వంసం చేసుకోవడానికి అనుమతి ఇవ్వటాన్ని సిపిఐ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలకు హాని కలిగించే క్వారీలను మూసివేసి కాలుష్యం నుంచి చుట్టుపక్కల గ్రామ ప్రజలను, పంట పొలాలను కాపాడాలని, మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రజాపక్షం నిలబడాలని, లేని పక్షంలో తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో గనులు, భూగర్భంలో ఉన్నటువంటి ఇసుక, కొండలు, ఫారెస్ట్ ఉన్నటువంటి గనులను కూడా కొట్టేసి ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉంది. దానికి అనుగుణంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రోద్బలంతో అధికారులు గనులకి లైసెన్సులు ఇచ్చేస్తూ ఉన్నారు. కాలుష్యం విపరీతంగా ఉండడం వల్ల క్వారీలు చుట్టూ ఉన్నటువంటి పొలాల్లో వేసిన పంటలన్నీ మొత్తం సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. ఈరోజు వరి పైరు కానీ, చెరుకు కానీ, కూరగాయలు కానీ ఏవి కూడా సక్రమంగా పండకుండా రైతులు అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. దీనికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు అయిపోయినటువంటి క్వారీలకన్నిటికీ మళ్ళా రెన్యూల్ చేసి మీరు క్వారీలు కొట్టుకోండి, బండను కొట్టండి, దుమ్మంతా గ్రామాలపై వదలండి, కాలుష్యాన్ని ప్రజలు పీల్చుకుంటారు, రోగాలతో సస్తారని చెప్పి ఈ ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉంది. అందుకోసమే సిపిఐ పార్టీ బృందం ఈరోజు నగిరి నియోజకవర్గంలో ఈ గ్రామాన్ని పరిశీలించడం జరిగింది. ఈ గ్రామానికి మూడు గ్రామాలు ఉన్నాయి. ఈ క్వారీ చుట్టుపక్కల ఒక పక్క సిద్ధి సాయిబాబా టెంపుల్ ఉంది,
ఒక పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి టెంపుల్ 3 గ్రామస్తులు ఉన్నారు. అలాగే చుట్టుపక్కల పంట పొలాలు ఉన్నాయి. గతంలో దీన్ని రద్దు చేయడం జరిగింది. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం అదే క్వారీని నిర్మాణం చేసుకోమని చెప్పి మళ్ళా లైసెన్స్ ఇచ్చి ఈ క్వారీని రన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్వారీకి లైసెన్స్ రద్దు చేయాలా, ఈ క్వారీ ఇట్టి పరిస్థితుల్లో కానీ రన్ కాకూడదు. రన్ అయితే ఇక్కడ ప్రతిఘటన చర్యలు జరుగుతాయని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తూ ఈ యొక్క మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులు అవినీతి పనులపైన కేసులు పెట్టమని చెప్తున్నాం. అలాగే మైన్స్ అధికారులపైన రాజకీయ పెత్తనం చేసి ఎట్టబెడత లైసెన్స్ ఇస్తున్నారు. ఇసుక అమ్మేస్తున్నారు, బండలు అమ్మేస్తున్నారు, గ్రైండ్ అమ్మేస్తున్నారు, భూములు అమ్మేస్తున్నారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మొత్తం భూ ఖనిజాలు మొత్తం దోపిడీ చేస్తున్న విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. కాలుష్యం నుంచి ప్రజలను కాపాడుకుంటాం. కాలుష్యం కాదు మాకు కావాల్సింది, ప్రకృతి బాగుండాలా, పర్యావరణం బాగుండాలా. ఒక పక్క పెద్దిరెడ్డి రామస్వామి చెప్తున్నాడు చెట్లు పెట్టండి అని, మరో పక్క కొండలు కొట్టండి అని చెప్తున్నాడు. అంటే ఒక పక్క చెట్లు పెట్టమంటాడు, మరో పక్క కొండలు కొట్టమంటాడు. ఎవరి కోసం ఈ మాట్లాడి? కాబట్టి మైన్స్ అండ్ జియాలజీ మినిస్టర్ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామస్వామి గారు ఈ నగిరిలో క్వారీలన్నీ ముయించండి. ఇక్కడ సాయిబాబా గుడి పక్కన ఉన్నటువంటి క్వారీ కూడా ముయించండి. ఈ 3 గ్రామస్తులు కాపాడండి. 3 గ్రామస్తులు పండించిన పంటలు కాపాడండి. వారి రక్షణ కల్పించండి. కాలుష్యం నుంచి వారి రక్షణ కల్పించమని చెప్పి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి. సీఎం జగన్ కు రాఖీ కట్టిన ఎమ్మెల్యే విడుదల రజని. వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి అధోగతి పాలైంది. బీజేపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ ఆరోపణ. పాదయాత్రకు పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. భూములను కోల్పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్. ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే రాజమల్లు స్ట్రాంగ్ కౌంటర్. అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారని మండిపాడు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కడప జిల్లా బీజేపీ నేతలు అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.